నమస్కారం. లాస్ట్ ఎపిసోడ్ 2 ఎండింగ్లో ఆ నలుగురు పహిల్వాళ్లకు, అక్కడున్న వీధి రౌడీలకు డాక్టర్లు వేసిన ఇంజెక్షన్ల యొక్క ప్రభావము ఏమి అనేదే ఈ 3rd ఎపిసోడ్. మరుసటి రోజు ఉదయం ఆ కాలనీలో ఏమి జరుగుతుందో అని ముందు రోజు రాత్రి సరిగా నిద్ర కూడా లేకుండా వేచియున్న అక్కడ ఉన్న ప్రజలందరూ మరుసటి రోజు తెల్లవారింది. ఏమి జరుగుతుందో అని చూడాలని అనుకున్నా భయపడిపోతున్నారు ప్రజలు. చివరకు సూర్యుడు కూడా తను ఉదయిస్తూ ఈ దినము నేను ఏమి చూడాల్సి వస్తుందో అని ఆలోచించుకుంటూ తొంగి తొంగి చూస్తూ నిదానంగా పైకి వస్తుంటాడు సూర్య భగవానుడు. ఇంతలో కెమెరా ఫోకస్ చేస్తే ఆ ఏరియాలో విపరీతమైన జనం అట్టుడికిపోతుంటుంది. ఆ చుట్టుపక్కల ప్రదేశం ప్రతి ఒక్కరూ చూడాలని ఒకరి మీద ఒకరు ఎగబడి చూస్తుంటారు అక్కడున్న సిచ్యుయేషన్ని చూడాలని. కానీ వాస్తవంగా జరిగిండేది ఏమంటే, ఈ జరిగిన సంఘటన ముందు రోజు డాక్టర్స్ నుంచి ఇంజెక్షన్స్ వేసి వెళ్ళిపోయిన తరువాత ఈ ఎపిసోడ్ మొత్తము అక్కడున్న డాక్టర్లకు, పోలీస్ డిపార్ట్మెంట్లో ముఖ్యులకు మాత్రమే ఈ ఎపిసోడ్ ఏమి చేసినారు అనేది తెలిసి ఉంటుంది. మిగిలిన వారికి ఎవ్వరికి ఏమీ తెలియదు. ఇది గవర్నమెంట్ ఆర్డర్. ఒక బ్యాడ్ ఎలిమెంట్ను తొలగించాలంటే కొన్ని సీక్రెట్స్ అవసరం. పబ్లిక్గా వాళ్ళని ఏమన్నా చేయాలంటే గవర్నమెంట్కి పవర్ ఉంటుంది, కానీ ఆ తరువాత ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎంతో చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తుంది గవర్నమెంట్. ఆ ఉద్దేశముతోనే అటువంటి జటిలమైన మనుషులను తొలగించేదానికి మన నక్క తఫాక్స్ ఏ విధంగా వాళ్ళని తొలగించినాడు అనేదే ఇప్పుడు మనం అక్కడ పోతే చూస్తాం. అక్కడ జనాన్నంతా తోసుకుంటూ ఒక వ్యక్తి పోయి చూడగా 4 పహిల్వాన్ల మృతదేహాలు ఉంటాయి అక్కడ. ఏమి జరిగిందో అని కుటుంబ సభ్యులు డాక్టర్కు చూపించాలనే ఉద్దేశంతో ఎంతగా పిలిచినా పలకకపోవడంతో 4 తీసుకొని వచ్చి బయట మంచం మీద పడుకోబెట్టి డాక్టర్ కోసం పంపిస్తారు. కానీ అక్కడ జనాన్ని తోసుకుంటూ వచ్చిన వాడు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న డాక్టరే, వీరికి పరిచితుడే. అతను ఈ 4 చూసి ఏమైందని అడగగా, ఏమీ తెలియనట్టుగానే అక్కడున్న జనాన్ని అడగగా, వారు ఈ విధంగా ప్రొద్దున లేచేదలకే వీళ్ళు అచేతనంగా పడిపోయినారు, మాట పలుకు లేదు, పిలిస్తే పలకలేదు, ఏం జరిగిందో మాకు అర్థం కావడం లేదు. నిన్న డాక్టర్స్ అనేవాళ్ళు డెంగీకి ఇంజక్షన్లు వేసిపోయినారు, నైట్ బాగా విందు చేసుకున్నారు, మామూలుగానే పడుకున్నారు, ఉదయం ఇది జరిగింది అని వాళ్ళ బంధువులు చెప్పంగా అతను ఆ 4 ఒక్కొక్కరిని పరీక్ష చేయగా 4 చనిపోయినారని డిసైడ్ చేసి చెప్తాడు. ఒక్కసారిగా వాళ్ళలో ఆక్రోశం పెళ్ళుబుకుతుంది. కానీ ఈ డాక్టరు చెప్పేదాన్ని బట్టి ఇతను చెక్ చేసేటప్పుడు కళ్ళు, చేతులు, వేలి గోర్లు చూసి ఇతను ఏదో విష ప్రయోగం వలన చనిపోయినారు. విష ప్రయోగం అంటే అది ఎవరో చేసిండేది కాదు, దీన్ని ఇంకో పేరు ఏమంటారు, ఫుడ్ పాయిజన్ అంటారు. ఫుడ్ పాయిజన్ అంటే వీరు శుభ్రత లేకుండా
నాటుకోళ్ళు, విపరీతంగా మాంసాహారము, మందు వీటిని అధికంగా తీసుకోవడం వలన ఇక్కడ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు ఎంత భయంకరంగా, ఎంత అపరిశుభ్రంగా ఉన్నాయో మీరే చూడండి అని అక్కడున్న వాళ్ళని, ఈ చావులకు కారణము అపరిశుభ్రత, వీరు తిన్న ఆహారము, తాగిన మందు, దీని మీద ప్రజల యొక్క కాన్సన్ట్రేషన్ పోయేదట్లనే ఆ వచ్చిన వ్యక్తి చెప్తాడు. కానీ మన ఫాక్స్ ఎక్కడ ఏమి జరుగుతుందో అని ముందుగానే చుట్టుపక్కల అంతా కొన్ని 10-20 సంఖ్యలో మఫ్టీలో పోలీసు వాళ్ళని పెట్టింటాడు. ఏ మాత్రము అక్కడ అల్లర్లు జరిగినా, వేరే విధంగా ఏ నష్టము జరిగినా వాళ్ళు ఎదుర్కొనేదానికే అన్ని విధాలుగా రెడీగా ఉంటారు. ఇప్పుడు అసలైన కారణం ఏమంటే, డాక్టర్స్ వేసిండేది మామూలు ప్రజలకి నిజమైన వ్యాక్సినే, కానీ వీరి నలుగురికి వేసిండేది మాత్రము అది వేరే విధంగా, అది స్లో పాయిజన్ మాదిరి ఇంజక్షన్ సిరంజి వేసింటారు. ఎందుకు వేసింటారంటే వీళ్ళ నుండి ప్రజలను విముక్తి కలిగించేదానికి, వీరిని మామూలుగా వేటాడితే చాలా సమస్యలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు నిన్న వేసిన ఇంజక్షన్ల వలన చనిపోయినారు ఏమో అని అనుకునే అవకాశం లేకుండా వెంటనే ఆ వచ్చి పరీక్ష చేసిన డాక్టరు, నేను ఇప్పుడే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వారు వచ్చి కన్ఫర్మ్ చేసి పోస్ట్ మార్టం పంపిస్తారో అప్పుడు నిజాలు తెలుస్తాయి, మనం అనవసరంగా ఇది కాకూడదు అని వారిని కన్విన్స్ చేస్తాడు. ఆ చుట్టుపక్కల అతనంటే కొంచెం గౌరవం, కానీ ఇతను కూడా మన యొక్క ఫాక్స్ యొక్క అడ్వైస్తోనే అక్కడికి వెళ్ళింటాడు, అక్కడ ఆ విధంగా చేసింటాడు. ఇంత లోపల మెసేజ్ పోవడము, మామూలు చుట్టుపక్కల పోలీసులు రావడము, ఆ 4 బాడీలను తీసుకొని పోస్ట్ మార్టం తీసుకొని పోవడము, అక్కడ కూడా మేనేజ్ చేస్తారు. పోస్ట్ మార్టం నివేదికలో పబ్లిక్కి ఏ మాత్రము అపకారము ఇది జరగకుండా ఉండాలనే ఉద్దేశముతో డాక్టర్స్ను కన్విన్స్ చేసి అది ఫుడ్ పాయిజన్ గానే రిపోర్టు పంపిస్తారు. ఇప్పుడు పోలీసులకు, గవర్నమెంట్కు బలం ఉంది, ధైర్యంగా వాళ్ళని ఎన్కౌంటర్ పేరుతో అరెస్ట్ చేసి మర్డర్ చేయొచ్చు, చంపేయచ్చు. కానీ ఎప్పుడే కానీ పబ్లిక్లో వైలెన్స్ అనేది దెబ్బతిన్న వానికి సింపతి వస్తుంది. ఎంత పెద్ద కూనీకోరు 10 మందిని చంపిన రౌడీ అయినా పబ్లిక్లో పోలీసు వాడిని పట్టుకొని కొట్టినాడు అంటే పబ్లిక్కు వాని మీద సింపతి వస్తుంది. అందుకని వాణ్ణి సీక్రెట్గా తీసుకొని పోయి విచారించడము, వారి నుంచి నిజాలు రాబట్టడము చేసేదానికే ఆ విధంగా ఉపయోగిస్తారు. ఈవెన్ రాముడు కూడా వాలిని చంపేటప్పుడు ధైర్యంగా ఎదురుగానే బాణం వేయచ్చు. అఫ్కోర్స్ ఎదుటిగా పోరాడితే తన బలం కూడా అవతల వానికి వస్తుంది అనే ధైర్యం వాలిది ఉండొచ్చు, కానీ ఎంత బలం ఉందని చెప్పి పబ్లిక్గా ఏది చెయ్యకూడదు, ప్రజల మంచి కోసము అన్నప్పుడు ఈ విధంగా చెయ్యడంలో తప్పు లేదు అని ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని ఆ విధంగా వాళ్ళని మట్టు పెట్టింటాడు ఫాక్స్. దుర్మార్గుల్ని మట్టు పెట్టకపోతే వాని వలన ఎంతమంది బాధలు పడతారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు. ఇటువంటి దుర్మార్గుల్ని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే ఖండ బలము సరిపోదు, కేవలం బుద్ధి బలం కావాలి. ఆ ఉద్దేశముతోనే ఆ 4గురిని పోస్ట్మార్టం రిపోర్టంలో ఫుడ్ పాయిజన్ అని చెప్తూ తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తారు బంధువులకు ఆ బాడీని.
ఇంకా ఈ విధంగా చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు ఏమన్నా అరాచకం వల్ల సృష్టిస్తే అప్పుడు డైరెక్ట్గా దిగుతారు పోలీస్ అప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ మ్యాటర్ పబ్లిక్కి మెసేజ్ పాస్ అని అయిపోయింది. పైగా ఎవడు వ్యతిరేకించేవాడు లేడు వీళ్ళు చనిపోయిన దానికి. ఎందుకంటే అందరూ వీళ్ళ వలన పన్నోళ్ళే. ఆ ఉద్దేశంతో ఈ విధంగా ప్లాన్ చేసి వాళ్ళని మట్టు పెడతాడు ఫాక్స్. చూడండి, ఎప్పుడే కానీ మనము బలం ఉంది కదా అని చెప్పి విచక్షణ జ్ఞానం కోల్పోయి ఎవరినైనా కొట్టడం కానీ చంపడం కానీ పబ్లిక్గా జరిగితే అది చాలా బ్యాడ్ మెసేజ్ పబ్లిక్లో పోయి విపరీతమైన పరిణామాలకు దారి తీస్తుంది, అవతల మన తప్పైనా కూడా. కాబట్టే ఈ ప్లాన్ ఉపయోగించి ప్రజలను రక్షిస్తుంది ప్రభుత్వం. దీంట్లో ప్రభుత్వం ఎక్కడే కానీ ఏ విధమైన తప్పు కూడా చేయలేదు. పైగా దీన్ని ఎవరికే కానీ తెలియకుండా కొద్ది మంది మినిస్ట్రీ లెవెల్లోనూ పోలీసు ఉన్నతాధికారుల్లో మాత్రమే తెలిసి ఉంటుంది. ఈ విషయంలో కొద్ది మందికి అనుమానం ఉన్న తోటి రౌడీలకు తోటి పైల్వాన్లకు కానీ వారు ఏమే కానీ చేసేదానికి వీలు లేకుండా జరిగిన పరిణామాలు అంత క్లియర్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమాత్రం ఏమీ చేయలేరు. ఏమి చెప్పినా అక్కడ వినే పరిస్థితి లేదు. ఆ విధంగా ఈ రౌడీ మూకను తొలగించి ప్రజలకు వారి నుంచి ఇబ్బందులు లేకుండా చెయ్యాలంటే ఇది తప్ప వేరే మార్గం లేదు అని పర్మిషన్ తీసుకునే చేసింటాడు. కాబట్టి మనము అతని యొక్క బుద్ధి బలానికి ఏ పని చేసినా అల్లర్లు అనేది జరగకుండా సునాయాసంగా జరిగిపోయింది. కాబట్టి ఫాక్స్ను కూడా ఉన్నతాధికారులు రాజకీయము అందరూ అతన్ని మెచ్చుకుంటారు. కావున ఇది తెలిసిన మిగతా రౌడీలు కూడా ఇక్కడ ఏమో జరుగుతుంది, మనము కూడా ఈ దినము నుండి పబ్లిక్లో ఈ విధమైన అరాచకాలు సృష్టిస్తే ఏమి జరుగుతుందో ఏమో అనే ఉద్దేశం లోపనే పెట్టుకొని అప్పటి నుంచి జాగ్రత్తగా బతుకుతారు మిగిలిన రౌడీలు. ఈ విధంగా ఫాక్స్ ఎక్కడ ఏ కార్యక్రమాన్ని కానీ ఏ యొక్క కేసును కానీ ఇదే విధంగా అనుమానం లేకుండా, బట్ కొన్ని విషయాలలో బ్యాడ్ ఎలిమెంట్స్ను తొలగించడంలో తప్పు లేదు. కలుపు మొక్కలను పీకేసినట్టుగానే సొసైటీలో ఇటువంటి వాళ్ళ వలన ఇబ్బందులు పడుతున్న ప్రజలను కాపాడేదానికి ఇటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది వాళ్ళని రక్షించేదానికి. ఇప్పుడు అడవిలో జంతువులు అడవిలో ఉండాల, మనుషులు ఊర్లలో ఉండాల, దేవతలు పైలోకంలో ఉండాల, స్వర్గలోకంలో. అంతేగాని దీంట్లో ఏది కూడా స్థానం మారితే ఇబ్బందే. అదే అడవిలో ఉన్న జంతువులు ప్రజల్లోకి వస్తే దానివల్ల ప్రజలకు ఇబ్బందులు. అందుకని అప్పట్లో ఏం చేస్తాడు మహారాజు, అడవిలో ఉన్న జంతువులు ఎప్పుడైతే నగరంలోకి ప్రవేశిస్తాయో అప్పుడు ప్రజల యొక్క కోరిక మేరకు వాటిని పోయి వేటాడి చంపేస్తాడు. ఎందుకు? తన ప్రజలను కాపాడేదానికి. ఈ విధంగా ప్రజలను కాపాడే విషయంలో మన ప్రభుత్వము కానీ మన పోలీసులు కానీ చేసే ఏ పని కూడా తప్పు కాదు. వారు చేసే ప్రతి పని ప్రజల కోసరమే అనేది మనము ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. నెక్స్ట్ 4వ ఎపిసోడ్లో భయంకరమైన సస్పెన్స్. అటువంటి ఇన్సిడెంట్ మనం ఇంతకుముందు ఆలోచించినామా అనేటట్టుగా ఉండేది విధంగా ఉంటుంది ద ఫాక్స్ 4th ఎపిసోడ్. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎపిసోడ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే 4th ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు నమస్తే. Hey guys, చూసారు కదా ద ఫాక్స్ వెబ్ సిరీస్ ఎపిసోడ్ 3. సో ఇఫ్ యూ కనెక్ట్ టు దిస్ ఎపిసోడ్ 3, give it a big thumbs up and like, share and comment and let me know, and don't forget to hit the bell icon and subscribe to Swami Tambisetti channel. So guys, this episode is releasing today and episode 4 also releasing very soon, and that episode it will be going very crazy interesting is there in that. So wait for it, and the suspense also is there, wait for that also. And this web series episodes will releasing
daily one by one it will be going to release. So watch all episodes, you will definitely like this web series. So and next web series also we will release soon. That title, first poster, everything we will release soon, and I will let you know the details, what is the web series title and poster, and what is the story, screenplay, everything I will release. So this is Karthik signing off. Thank you, take care, and Jai Hind, bye, see you soon.